కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్న స్మార్ట్ రేషన్ కార్డులపై పొలిటికల్ పంచాయతీ మొదలైంది. ఇప్పుడు పేదలకిచ్చే రేషన్ బియ్యంలో మెజారిటీ వాటా కేంద్రానిదే అని, అలాంటప్పుడు ఆ రేషన్ కార్డులో ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టరని ప్రశ్నించారు బీజేపీ నేతలు. ఖచ్చితంగా స్మార్ట్ రేషన్ కార్డులో మోదీ ఫోటో ఉండాల్సిందంటూ డిమాండ్ చేశారు. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్లుగా ప్రభుత్వ తీరుందన్నారు ఎంపీ ఈటల. రేషన్ కార్డుపై రేవంత్ ఉత్తమ్ ఫోటోలు వేసుకున్నారని, ఈ ప్రభుత్వం దిగిపోతే మళ్లీ కార్డులు మార్చాల్సిందే అంటున్నారు. మేము మోడీ గారి ఇంటికెళ్ళి ఇస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఇంటికెళ్ళి ఇస్తున్నారు అనట్లే. రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఖర్చు పెట్టినా, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టినా, ప్రజలు కట్టిన పనుల పైసలు అయినప్పటికీ కూడా సాంప్రదాయం ఏంటంటే ఇవో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ రోడ్ వేసినామని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ రోడ్ వేసినామని చెప్పి పెట్టుకునేటువంటి సంస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మోడీ గారి ఫోటో లేకుండా, ఫుడ్ మినిస్టర్ అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారి పేరు లేకుండా, తాత జాగీర్ లాగా ఇవాళ స్మార్ట్ కార్డు ఇస్తామని చెప్పి ఇప్పటికే 600 కోట్ల రూపాయలు ఈ కార్డ్స్ కోసం ఖర్చు పెట్టామని చెప్పి లెక్కలు చెప్పి ఇవాళ కార్డు జారీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. రేపు ఈ ప్రభుత్వం పోతుంది, ఇంకో 2 నెలలు అయితే మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది, ఎవరో మళ్ళీ వాళ్ళు కార్డు ఇస్తారా? ఇక తెలంగాణలో రేపటి రేషన్ కార్డుల పంపిణీ నిలిపయ్యారన్నారు ఎంపీ రఘునందన్. మోదీ ఫోటో లేకుంటే ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఆహార భద్రతపై సీఎం సమాధానం చెప్పాలన్నారు. కేంద్రం ఇచ్చే గోధుమలు వద్దంటిరి, కేంద్రం ఇచ్చే బియ్యం తీసుకోబడితిరి, కేంద్రం ఇచ్చే పైసలు తీసుకోబడితిరి, పేరు మాత్రం మీది పెట్టుకొని ప్రచారం మాత్రం మీది చేసుకోవడం అనేది నిజంగా తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ ట్విట్టర్లో పోస్ట్ చేసిన దాని మీదనే నేను మాట్లాడుతున్నాను. కాబట్టి మళ్ళీ నేను అనలేదు, నా ట్విట్టర్లో మా పిఏ పోస్ట్ చేసిందని తప్పించుకునే ప్రయత్నాలు చేయకండి, దయచేసి సరిదిద్దుకోండి. ఇప్పటికైనా రేపు జరగబోయేటువంటి స్మార్ట్ కార్డుల పంపిణీలో పేరుకొక 10 ముఖ్యమంత్రి గారితో పంపిణీ చేపించి మిగతా కార్డులన్నీ క్యాన్సిల్ చేసి కొత్త కార్డుల మీద నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టాలని బరాబరు డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెట్టకపోతే ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, రేషన్ డీలర్లకి మీరు ఇస్తాన్న గౌరవ వేతనం, రేషన్ షాపులలో ఇచ్చే మిగతా వస్తువుల పట్ల కూడా రేపు ముఖ్యమంత్రి సంగారెడ్డికి వచ్చినప్పుడు సవరణ వివరణ ఇవ్వాలి. దేశమంతా ఉచితంగా రేషన్ ఇచ్చేది కేంద్రమే అన్నారు మరో ఎంపీ ధర్మపురి అరవింద్. రేషన్ కార్డులో మోదీ ఫోటో పెట్టడం ప్రోటోకాల్ అంటూ కామెంట్ చేశారు. మోదీ ఫోటో పెట్టకుంటే రాష్ట్రం భగ్గుమంటుంది అన్నారు. ఇదంతా వాళ్ళ రాజకీయ వాళ్ళకున్న ఇంపార్టెన్స్ కాపాడుకుంటుంది. ఇటువంటి యాటిట్యూడు ఏదో కేంద్రంకి వెళ్ళి నిగానం వస్తుంటే ప్రధానమంత్రి ఫోటో అన్నది కంపల్సరీ. ఏమేమి అడుక్కుంటలేమో, దట్ ఈస్ కంపల్సరీ ప్రోటోకాల్. అది దాన్ని బైఫర్కేట్ చేసి బైపాస్ చేసి నీ ముఖం ఒక్కటి పెట్టుకొని ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ ఓడరా నాయన, మీకు ఎన్నిసార్లు చెప్పాలి అర్థం కదా, ఆయన ఫోటో పెట్టి నడుస్తా అంటే ఎక్కడదక్కడ బగ్గుమ అనిపిస్తాం. చెప్తున్నా, మర్యాద ఉండదు. ఇదే అంశంపై బీఆర్ఎస్ కూడా స్పందించింది. పబ్లిసిటీకి రేవంత్ సర్కార్ ఎంత ఖర్చు చేస్తుందో చెప్పాలన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే సంజయ్. 2 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని, అలాంటప్పుడు ఈ రేషన్ కార్డులపై కాంగ్రెస్ నేతల ఫోటోలు ఎందుకని ప్రశ్నించారు. రేపటి నుంచి పంచుతారంట రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారి ఫోటో, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో. వీళ్ళు ఎక్కువ 2 సంవత్సరాలు ఉంటారు. వీళ్ళు పని తక్కువ, డ్రామాలు ఎక్కువ అంటే ఇది అంటారు. దీన్ని పని చేయరు ప్రజల కోసం. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చినాయి. ఎక్కడైనా కేసీఆర్ గారు ఫోటో వేసుకున్నారు ఎప్పుడన్నా? కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిన ప్రతిసారి ఫోటోలు గుద్దుకొని ఇచ్చినారా కేసీఆర్ గారు? 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు ఏ రోజు వేసుకోలేదు. వీళ్ళిద్దరు ఇలా ఫోటోలు వేసుకున్నారు పెద్దవి. వీళ్ళు ఉండేది ఎక్కువ 2 సంవత్సరాలు ఉండరు వీళ్ళు.
పౌర సరఫరా శాఖ మంత్రి పోతే అంటే ఆయన పౌర సరఫరా శాఖ మంత్రి ఎప్పటికుంటాడా, ఆయన ముఖ్యమంత్రి ఉంటాడా, ఫోటోలు వేసుకొని పబ్లిసిటీ తప్ప వీళ్ళు చేసే పనులే ఉండవు. వీళ్ళు అసలు ఇక వాళ్ళు వస్తారు అప్పుడప్పుడు రేషన్ షాప్లలో మా ఫోటోలు పెట్టని వాళ్ళు వస్తారు. ఏడికెళ్ళే? ఢిల్లీకి వెళ్ళే. నవ్వు వస్తుంది అసలు. ఇవన్నీ ప్రజల సొమ్మును పెట్టుకొని వీళ్ళేదో వీళ్ళ ఫోటోలు పెట్టుకుంటా ఉన్నారు. వీళ్ళు ఉంటారా ఇప్పుడు? అయితే విపక్షాల విమర్శల్ని కాంగ్రెస్ తిప్పికొడుతోంది. రేషన్ కార్డ్ పై మోదీ ఫోటో పెట్టాలంటున్న బీజేపీ నేతలకు సిగ్గుండాలి అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.